పోలవరంలో కలిపేసిన తర్వాత ఇది బయటకు వచ్చేసేట పోలవరం దాంట్లో నుంచి బయటకు వచ్చేసినాయి. పేరు మాత్రం ఆ గోపురం కృష్ణపాలెంలో పునరావాసపాలెం ఉంది, దాని పేరు ఇది అనేది ఉంటుంది తప్ప మరి ఇలాగ ఇప్పుడు గ్రామాలు ఖాళీ చేసిన ఒకవేళ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఇది చేస్తే వెంకటరాయుడు మీకు దాంట్లో చాలామంది ఇంకా R&R లిస్టుల్లో ఉన్న వాళ్ళు ప్యాకేజీలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి దీన్ని కృష్ణపాలెం పంచాయతీ చేసేస్తాం సార్. అదేనండి, అదే ఏదో పేరు దాన్ని మనం పంచాయతీ కింద యూజ్ చేస్తాం సార్ ఆల్రెడీ. అదే సార్. అయితే ఇప్పుడు ఏంటంటే రేపు అన్న రోజు ఇంకా చాలా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2013 భూశాఖం చట్ట ప్రకారం గ్రామాలు ఖాళీ చేసిన వాటికి నష్టపరిహారం చెల్లిస్తాం ప్రతి యువకుడికి అన్నారు. ఇవ్వలేదు. దాని తర్వాత ఏం జరిగిందంటే అది అలాగే కంటిన్యూ అయింది. ఈ వరకు ఏది కూడా జరగలేదు సార్. దానివల్ల నష్టం ఏం జరిగిందిరా అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే శ్మశానం ఇవ్వలేదు సార్. మొన్న ఈ మధ్యన ఓకే చేశారు, శ్మశానం లేదు సార్. మిగతా కాబట్టి 7,50,000 చేశారు. దాన్ని తగ్గించారు. పైన ఉన్న 2 లక్షలు ఎవరికి అవుతుందో తెలుసు. ఎవరికి ఇదే ప్రవీణ్ ఆదిత్య గారే సీఎం జగన్మోహన్ రెడ్డి అవగానే రేషన్ కార్డు 5,000 అన్నారు. మొత్తం 15,000 ఉదాహరణకు ఒక 15,000 రేషన్ కార్డు అనుకోండి సార్. 15,000కే గట్టిగా ఒక 40% మంది చేసేయడం తప్ప ఉన్న వాళ్ళు వేయలేదు. డబ్బులు ఏమైందంటే అదే ప్రవీణ్ ఆదిత్య గారు ఓటు ఇవ్వండి కదా, డబ్బులు అక్కడ వాడేవాళ్ళు. అదే చేస్తారు సార్. మాటలు చేయాలంటే అలాగనే చేయండి. మాటలు చేయాలంటే అలాగే ఇదే సీఎం గారు ఇదే ప్రవీణ్ ఆదిత్య గారు ఉన్నారు, అన్నీ చేశారు. అదైతే నాకు తెలిసి 100లో 10% మంది కూడా వేసేస్తారు. నేను అనేది ఏంటంటే ఒకవేళ పొద్దున్న మనం